ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు తప్ప తగ్గింపు మాటే తెలియని వినియోగదారులకు ఓ గుడ్ న్యూస్. ఇప్పటివరకు నష్టాల పేరుతో వినియోగదారులపై ప్రతి నెల ఏదో ఒక విధంగా ట్రూ అప్ ఛార్జీల భారం మోపుతూ వస్తున్న డిస్కంలు ఇప్పుడు ట్రూ డౌన్ స్థితికి చేరుకున్నాయి. దీంతో ఈ మేరకు తమ నష్టాలు తగ్గి లాభాల్లోకి వస్తామని అంచనా వేస్తున్న విద్యుత్ సంస్థలు విద్యుత్ నియంత్రణ మండలికి కీలక ప్రతిపాదన చేశాయి. దీన్ని ఈఆర్సీ ఆమోదిస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రతి ఏటా విద్యుత్ పంపిణీ సంస్థలు తమకు విద్యుత్ ఉత్పత్తికి అయిన ఖర్చు ఆధారంగా ఛార్జీల వసూలుకు విద్యుత్ నియంత్రణ మండలికి ముందస్తుగా ప్రతిపాదనలు ఇస్తాయి. ఆ ప్రతిపాదనలకు మించి వాస్తవ ఖర్చు అయితే అప్పుడు ట్రూ అప్ ఛార్జీల పేరుతో వాటిని వసూలు చేసుకుంటూ ఉంటాయి. ఇలా గత కొన్నేళ్లుగా ట్రూ అప్ ఛార్జీల భారం వినియోగదారులపై తీవ్ర స్థాయిలో ఉంటుంది. కానీ ఈఆర్సీకి ఇచ్చిన ప్రతిపాదనల కంటే తక్కువ ఖర్చు అయితే ట్రూ డౌన్ అవుతుంది. అప్పుడు తమకు మిగిలిన డబ్బును తిరిగి వినియోగదారులకు డిస్కంలు సర్దుబాటు చేయాల్సి ఉంది. ఈ మేరకు ఈఆర్సీ ప్రతిపాదన ఇచ్చాయి. రాష్ట్ర పరిధిలో 3 విద్యుత్ పంపిణీ సంస్థలు ఉన్నాయి. ఈ మూడింటికి కలిపి గత 5 ఏళ్లలో అంటే 2019 నుంచి 2024 మధ్య ట్రూ డౌన్ అయినట్టు, అంటే వాస్తవ ఖర్చు ఈఆర్సీ అనుమతించిన దానికంటే 1059 కోట్లు తక్కువగా అయినట్టు డిస్కంలు తెలిపాయి. ఈ మేరకు ఈపీడీసీఎల్ 383.84 కోట్లు, ఎస్పీడీసీఎల్ 428.56 కోట్లు, సిపిడిసిఎల్ 247.35 కోట్లు ట్రూ డౌన్ అయినట్టు ఈఆర్సీకి తెలిపాయి. ఇలా మొత్తం 1059 కోట్లను వినియోగదారులకు సర్దుబాటు చేసేందుకు అనుమతి కోరుతూ ట్రాన్స్కో ఈఆర్సీలో పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని ఈఆర్సీ ఆమోదిస్తే ఈ మేరకు కస్టమర్లకు బిల్లులు తగ్గబోతున్నాయి.